పరిస్థితులు మారాయి. అంటే బోత్ ఆర్ వర్కింగ్. ఒక్కరు పని చేసి ఇంకొకరి మీద అది లేదు. లేదు. సో మీ పర్సనల్ లైఫ్లో మీరు మీ వైఫ్ కానీ మదర్ కానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత ఫ్రీడమ్ ఇస్తారు? నేను మా అందరికీ అంటే మా మదర్కి కానీ, మా వైఫ్కి కానీ, లేకపోతే మా అక్కకి కానీ నేను ఎక్కువ ఆడవాళ్ళతోనే ఎక్కువ పెరిగా. సో వాళ్ళకి ఎప్పుడు కూడా హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళకే కాదు, నాకు ఏ ఆడవాళ్ళు కనిపించినా కూడా ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తా. మగాళ్ళకి ఇవ్వను కదా, మగాళ్ళకి ఇస్తాను. బట్ నాకు ఎందుకో తెలియని ఇదేంటంటే, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడవారికి ఇస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తా. ఉన్నాయి అలాంటి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఈ సినిమా వరకు వస్తే ఇప్పటివరకు మీరు ఒక హీరోయిన్తో ఇద్దరితో చేశారు. ఇందులో ఆ మోతాదు మించింది. అవునవును. ఎలా ఆ రొమాంటిక్ సీన్లు కానీ కథేనండి. కథ అంటే 4 టైం లైన్లు ఉంటాయి కాబట్టి సినిమాలో ఒక్కో టైం లైన్కి ఒక్కొక్క హీరోయిన్ అనమాట. ఓకే. అంతే కథ బట్టే వాళ్ళ పాత్రలు కూడా ఉంటాయి. చాలా వెయిట్ ఉంటాయి. అందరూ చాలా రోజుల తర్వాత మీరా జాస్మిన్ ఎంట్రీ. అవును. అంటే ఉంటే ఊరికే హీరోయిన్ అన్నట్టు కాకుండా ఓకే, చాలా ఇంపాక్టబుల్ పాత్రలే చేశారు అందరూ కూడా. అందరి క్యారెక్టర్లు కూడా మంచిగా జస్టిఫికేషన్ వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి. అండ్ ప్రాపర్ క్యారెక్టర్స్ అనమాట. వాటిలోనే మనం మన ఇళ్లలో మన మమ్మీలని చూసుకోవచ్చు, మన అక్కల్ని, చెల్లెల్ని, ఆడవాళ్ళు, మనతో పెరిగిన ఆడవాళ్ళని, సొసైటీలో ఉన్న వాళ్ళని చూసుకోవచ్చు. అంటే ఎవరో ఒకళ్ళని చూస్ చేసుకోవచ్చు మనం. అంటే మైండ్ సెట్ అవ్వచ్చు, లేకపోతే ఒకళ్ళు ఇచ్చే గౌరవం బట్టి అవ్వచ్చు, ఒకళ్ళు చెప్పే న్యాయంగా ఉండటం మాట మీద అది అవ్వచ్చు. ఇది చాలామంది మనం లేడీస్లో కూడా టిపికల్ మైండ్ సెట్లు ఉంటారు కదా, ఆ వేరియేషన్ కూడా మనం దీంట్లో చూస్తాం. మీరా జాస్మిన్ గారు మీకు మనకు అంటే చాలా సీనియర్ యాక్టర్స్. సో ఆమెతో ఎలా కంపాటబిలిటీ ఉన్నాయి? నేను ఆవిడ నేషనల్ అవార్డు ఉన్నారు కదా, ఎలా ఉంటారు ఏంటో మనకు తెలియదు కదా, ఎలా ఉంటారు ఏంటో అని అనుకున్నాం. బట్ ఆవిడని కలవటం, ఆవిడతో పాటు చేయటం. కానీ ఆమెను చూస్తే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి. ఇంకా యంగ్ ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే. ఇంకా సన్నగా అయిపోయారు, ఇంకా యంగ్ ఉన్నారు. తెలుగు వచ్చు. సో చాలా చక్కగా ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఆవిడ పాత్ర అదిరిపోతుందండి. ఎంత చెప్పినా నేను కొంచెం తక్కువే అవుతుంది. మరి మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. చాలా చాలా అంటే చాలా మంచి పాత్ర ఆవిడది. ఆవిడ పాత రోజుల్లో ఉన్న సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు చూస్తే సాహిత్యానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండడం లేదని చాలామంది చెప్తుంటారు. ఈ సినిమా చూస్తే ఈ డైరెక్టర్తో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే తనకు సాహిత్యం మీద ఉన్న పట్టు చాలా గొప్పగా అనిపించింది. ఈ లిటరేచర్ పరంగా ఈ సినిమాకి ఎంత వాల్యూ ఉంటుంది? 100 out of 100 అండి. లిటరేచర్ పరంగా అసలు ఆ భాష, ప్యూర్ తెలుగు వాడిన విధానం, పాటల్లో ఆ సాహిత్యంలో ఆ కథని చెప్పే విధానం, ఎందుకంటే సూపర్. పీరియాడిక్ డ్రామా నుంచి సూపర్. అంటే అది ఎంతమందికి అర్థం అవుతుంది అనేది పక్కన పెడితే, అంటే బేసిక్గా నేను చెప్తున్నాను. ఓకే, అది మన భాషని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఓ చిన్న మనకి ఇది వస్తుంది అనమాట. అంటే ఇంత పట్టు ఉంది ఏంట్రా ఈ భాష మీద, ఇది వాడదాం, ఇది చెప్దాం. కొన్ని పదాలు ఉంటాయి చాలామందికి. ఇప్పుడు గిరిపిక్ అని ఉంది, తెలియదు ఎవడికి. బట్ మనం చెప్దాం, అట్లీస్ట్ కొంతమంది అన్నా తెలుసుకుంటారు. కర్రీ అంటే ఇది, బిక్ అంటే ఇది తెలుసుకుంటారు అట్లీస్ట్ అన్నట్టు. కొన్ని మంచి పదాలు, తెలుగు పదాలు, అలాంటి కొత్త పదాలు కూడా బాగా ఇంక్లూడ్ చేశాడు సినిమాలో. పాటలు కూడా పాట కింద కాకుండా మనకి అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని మంచి సాహిత్యంతో లిరిక్స్ అది చేసి రాయటం అనేది సూపర్ ఇది. ఓకే.